వీక్షకులందరికీ నమస్కారం. మెటల్ ధరలు మరొకసారి పరుగులు తీశాయి. విలువైన లోహాలు బంగారం, సిల్వర్ ధరలు మరోసారి పెరిగాయి. ఎప్పుడైతే వెనుజులా అధ్యక్షుడిని అమెరికా సైన్యం వచ్చి రాత్రికి రాత్రి బంధించి తీసుకెళ్లి జైల్లో పెట్టారో మరొకసారి ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే వెనుజులాలో అరాచకం నెలకొంది. మందుల కోసం జనాలు కిలోమీటర్ కొద్ది క్యూలో నిలబడుతున్నారు. కనీసం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఆడ పరిస్థితులు లేవు. విద్యుత్ వ్యవస్థ అంతా కుప్పగొలిపోయింది. 3 కోట్ల జనాభా మాత్రమే ఉండే వెనుజులాపై అమెరికా కన్ను ఎప్పటి నుంచో ఉంది. దుబాయ్ దేశాల కన్నా కూడా ఎక్కువ చమురు నిల్వలు కలిగిన వెనుజులా మీద అమెరికా మొదటి నుంచి ఫోకస్లోనే ఉంది. అమెరికాకు అనుకూలమైన అధ్యక్షుడిని అక్కడ పెట్టుకోవటం, అక్కడ చమురు నిల్వలన్నీ తరలించడం అమెరికాకు అలవాటు. అయితే గత కొంతకాలంగా ఆ ఆట సాగడం లేదు. వెనుజులా అధ్యక్షుడు డ్రగ్స్ పెద్ద ఎత్తున అమెరికాకి ఎగుమతి చేస్తూ ఉన్నారు, స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక నెపం వేసి వెనుజులా అధ్యక్షుడిని బంధించి తీసుకెళ్లారు. దీంతో భౌగోళికంగా ఉద్రిక్తలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో మరొకసారి బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తూ ఉన్నాయి. ఒకే రోజు బంగారం ధర 1450 రూపాయలు పెరిగింది. తాజాగా 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,40,000 రూపాయలు దాటిపోయింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ కూడా 1,27,000 రూపాయలు దాటిపోయింది. అయితే కొన్ని నగరాల్లో కొంచెం ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ నగరాల్లో కొంచెం ధర ఎక్కువగా ఉంటుంది. కొన్ని నగరాల్లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం పరిశీలించినట్లయితే ఔన్స్ గోల్డ్ $4,455 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. ఇక ఇంపోర్ట్ ట్యాక్సెస్ అన్ని కలిపి 10 గ్రాముల గోల్డ్ భారతదేశంలో 1,40,000 రూపాయల పైనే పలుకుతా ఉంది. సిల్వర్ కూడా మరొకసారి పరుగులు పెట్టింది. అయితే ఢిల్లీ మార్కెట్లో 2,43,000, ముంబై మార్కెట్లో 2,43,000, విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ ప్రైస్ 2,65,000గా ఆన్లైన్లో చూపిస్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే భౌగోళికంగా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇరాన్లో అరాచకం నెలకొంది. అక్కడ ఆర్థిక సంక్షోభం కొనసాగుతూ ఉంది. ఒమెన్ దేశంలో 4 గ్రూపులు కొట్టుకుంటున్నాయి తీవ్రవాదులు. ఇక వెనుజులాలో తాజాగా పరిస్థితులు బాగలేదు. ఇక మెక్సికో మీద, క్యూబా మీద అమెరికా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో ఆ దేశాల అధ్యక్షులను కూడా బంధించి తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే ఆయా దేశాల్లో చమురు నిల్వలు లేవు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. రాబోయే కొద్ది రోజుల్లో భౌగోళిక పరిస్థితులు అనుకూలిస్తే మెటల్ ధరల్లో కొంత కరెక్షన్ గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.